Morning, all of you. I am Murali Krishna, Assistant Professor, Department of Mechanical Engineering in Chabrol Engineering College. The today's topic is advantages, disadvantages, and applications of the selective laser sintering process. In previous class, I'm told about what is the working principle and what are the process steps of the selective laser sintering manufacturing machine. So in that class, I'm explain about the what is the working principle of selective laser sintering machine, and what is the history of SLS machine, and what are the different process steps to be taken to develop a product by using this SLS machine, and also what is the overall introduction of the powder based rapid prototyping systems, also explained in previous classes. So today I am told about what are the advantages, disadvantages, and applications of the selective laser sintering process, and also what are the different models of selective laser sintering machine. So these topics we are discussing today's class. So just seeing about what is selective laser sintering once again. So the selective laser sintering technology, first of all, అసలు selective laser sintering అంటే ఏంది? సో ఆల్రెడీ ఎస్టర్డే క్లాస్లో చూసాం. జస్ట్ బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ అంటే ఏందో చూడండి. దాని తర్వాత ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. దాని తర్వాత అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అండ్ అప్లికేషన్స్ చూద్దాం. ఓకే, సో SLS is a rapid prototyping process that builds model from a variety of materials using an additive fabrication method. ఈ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ ప్రాసెస్ని యూజ్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటోటైప్ ఆబ్జెక్ట్స్ని తయారు చేయొచ్చు బై యూజింగ్ దిస్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ టెక్నాలజీ ఆన్ దిస్ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్. ఈ ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ర్యాపిడ్ ప్రోటోటైపింగ్ ఆబ్జెక్ట్స్ అనేవి ఈ SLS మిషన్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. సో మనం తీసుకునే మెటీరియల్ ఎలా ఉంటుంది SLS ప్రాసెస్లో? పౌడర్ మెటీరియల్. సో ఆ పౌడర్ మెటీరియల్ అనేది మనం తీసుకొని ఆ పౌడర్ మెటీరియల్ నుంచి పార్ట్స్ అనేవి డెవలప్ చేస్తామని చెప్తున్నాడు. The build media for SLS comes in powder form, which is fused together by a powerful carbon dioxide laser to form the final product. So the build media for SLS comes in powder form. So నేను తీసుకునే మెటీరియల్ అనేది, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే మెటీరియల్ అనేది పౌడర్ ఫామ్లో ఉంటుందని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ టేకింగ్ ఎనీ రా మెటీరియల్ ఫర్ సాలిడ్ ప్రోడక్ట్స్. ఓకే, I'm not taking any liquid material. I'm taking the powder material. So ఆ పౌడర్ మెటీరియల్ నుంచి వెరీ హై వోల్టేజ్ ఆఫ్ వెరీ పవర్ఫుల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్, ఆ హై పవర్ఫుల్ కార్బన్ డైఆక్సైడ్ లేజర్ని యూస్ చేసి పౌడర్ షేప్లో ఉన్న మెటీరియల్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తున్నాను. ఓకే, సాలిడ్గా కన్వర్ట్ చేస్తున్నాను. సో వాట్ ఆర్ ది ప్రాసెస్ స్టెప్స్? జస్ట్ సీ వన్స్. సో దిస్ ఈస్ ది ప్రాసెస్ డయాగ్రామ్ ఆఫ్ ది సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. సో ఈ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ ప్రాసెస్ అనేది మనకి డయాగ్రామ్ అనేది ఇలా ఉంటుందండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పౌడర్ ఫీడ్, ఆ పౌడర్ లెవెలింగ్ రోలర్. సో ఇక్కడ ఒక పౌడర్ని ఆ మిషన్లో పౌడర్ అనేది ఒక ప్లేస్లో తీసుకుంటాం. సో అక్కడ ఏమవుతుందంటే ఆ పౌడర్ అనేది ఒక లెవెలింగ్ రోలర్ ద్వారా లేయర్ బై లేయర్ క్రియేట్ చేస్తుంది. లెవెలింగ్ రోలర్ అనేది అర్థమైంది. ఆ లెవెలింగ్ రోలర్ అనేది ఒక లేయర్ క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకో లేయర్ క్రియేట్ అవడానికి పౌడర్ని ప్లేస్ చేస్తుంది అక్కడ. సెకండ్ చూడండి, మిడిల్ వన్ చూడండి, CO2 లేజర్ is fall onto that powder. CO2 laser strikes the powder material.
CO2 లేజర్ అనేది ఆ పౌడర్ మెటీరియల్ని స్ట్రైక్ చేస్తుంది. సో బై యూజింగ్ దట్ స్కానింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడు అక్కడ. ఎందుకు స్కానింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నాడంటే కరెక్ట్గా మెటీరియల్ మెల్ట్ అయ్యి అక్కడ పౌడర్ షేప్లో నుంచి సాలిడ్ షేప్లోకి కన్వర్ట్ అవుతుందా లేదా, కరెక్ట్ డైమెన్షన్స్తో క్రియేట్ అవుతుందా లేదా, అలా స్కాన్ చేస్తుంది అనమాట. లేయర్ బై లేయర్ స్కాన్ చేస్తుంది. సో ఒక లేయర్ అనేది క్రియేట్ అయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ రోలర్ మూవ్ అయ్యి మళ్ళీ దాని మీద పౌడర్ ప్లేస్ చేస్తుంది. మళ్ళీ CO2 లేజర్ అనేది దాని మీద డ్రా చేయడం మొదలు పెడుతుంది అనమాట. CO2 లేజర్ మూవ్ అవటం జరుగుతుంది. ఏ షేప్ అయితే మనం డిజైన్ చేసుకున్నామో ఆ షేప్లో మూవ్ అవటం మొదలవుతుంది. సో అక్కడ ఆ ఏరియా మొత్తం CO2 మనకి ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో ఆ ఏరియా మొత్తం CO2 లేజర్ అనేది మూవ్ అవుతుంది. ఆ ఏరియా ఎక్కడ వరకు అయితే మూవ్ అవుతుందో ఆ ఏరియా మొత్తం సాలిడ్ షేప్లోకి కన్వర్ట్ అవుతుంది. సో రిమైనింగ్ మొత్తం ఎక్సెస్ పౌడర్ ఒక చోట కలెక్ట్ చేసుకుంటాం. సో అక్కడే ఆ ఫ్లాస్క్లోనే కలెక్ట్ అవుతుందమ్మా. ఓకే. సో ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్లో ఏం చేస్తామంటే పార్ట్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆ ఆబ్జెక్ట్ని బయటకు తీసుకొని ఆ ఎక్సెస్ పౌడర్ మెటీరియల్ మొత్తాన్ని రిమూవ్ చేసి మనకి కావాల్సిన ఫైనల్ ఆబ్జెక్ట్ని బయటికి తీసుకుంటాం. అర్థమైందా? సో అలా పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతూనే ఉంటుంది. సో దట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ది సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. సో ఇక్కడ చూడండి, ఇది పౌడర్ మెటీరియల్. ఆ పౌడర్ చిన్న రెజిన్ రూపంలో ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. సో ఎప్పుడైతే ఆ పౌడర్ మెటీరియల్కి లేజర్ బీమ్ అనేది ఇంటరాక్ట్ అవుతుందో, లేజర్ బీమ్ అనేది స్ట్రైక్ అవుతుందో, అలా స్ట్రైక్ అయినప్పుడు ఆ పౌడర్ షేప్లో ఉన్న మెటీరియల్ కాస్త సాలిడ్ షేప్లోకి కన్వర్ట్ అవుతుంది. సో దాన్నే అలా కన్వర్ట్ అవడాన్ని లేజర్ సింటరింగ్ అంటారు. అర్థమైందా? సో ద సింటర్డ్ పౌడర్, the laser beam strikes that sintered powder, it is called, and it is converted into a solid material. This process is called laser sintering. సో ఎప్పుడైతే ఆ సింటర్డ్ పౌడర్ని లేజర్ బీమ్ అనేది స్ట్రైక్ అవుతుందో, ఆ స్ట్రైక్ అయినప్పుడు పౌడర్ మెటీరియల్ అనేది సాలిడ్ మెటీరియల్గా కన్వర్ట్ అవుతుంది. ఆ సాలిడ్ మెటీరియల్గా కన్వర్ట్ అవటాన్ని లేజర్ సింటరింగ్ అంటారు ఆ ప్రాసెస్ని. ఓకే. సో అలా మిగిలిన ఎక్సెస్ మెటీరియల్ మొత్తం అనేది ఒక చోట కలెక్ట్ అవుతుంది. అది ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్లో రిమూవ్ చేసుకుంటాం. రిమూవ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రీసైక్లింగ్ ప్రాసెస్లో యూస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ది సెలెక్టివ్ లేజర్ సింటరింగ్. సో ఇక్కడ చూడండి, సో మనకి మిషన్ లోపల వచ్చేసరికి ఇలా ఉంటుందమ్మా. మిషన్ లోపల సెటప్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసరికి పౌడర్ ఉంటుంది, దాని తర్వాత పార్ట్ క్రియేటింగ్ ఏరియా ఉంటుంది, మోడల్ క్రియేటింగ్ ఏరియా ఉంటుంది, దాని తర్వాత అన్రిస్ట్రిక్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో ఆ అన్రిస్ట్రిక్టెడ్ పౌడర్ ఏదైతే ఉందో అది కలెక్షన్కి ఒక చోట ఉంటుంది అనమాట. సో రోలర్ అనేది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకి మూవ్ అవుతుంది బై యూజింగ్ లేజర్ సోర్స్ అనేది మిర్రర్ ద్వారా ఆ పార్ట్ ఎక్కడ క్రియేట్ అవ్వాలో అక్కడికి పాస్ అవుతూ లేయర్ బై లేయర్ అక్కడ క్రియేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఒక లేయర్ క్రియేట్ అయింది. ఒక లేయర్ క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఆ స్కానింగ్ జరిగిన తర్వాత రోలర్ అనేది మూవ్ అవుతుంది. రోలర్ అనేది మూవ్ అయ్యి అక్కడ మళ్ళీ ఇంకొక పౌడర్ లేయర్ అనేది ప్లేస్ చేస్తుంది అనమాట. దాని మీద మళ్ళీ ఏం చేస్తుంది, లేజర్ అనేది ఏ షేప్ అయితే ఉందో ఆ షేప్లోకి సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఫైనల్ ప్రొడక్ట్ కంప్లీట్ అయ్యేంత వరకు జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. సో ఫస్ట్ వన్ పౌడర్ లేయరింగ్, లేజర్ సింటరింగ్, పౌడర్ లేయరింగ్ అలా. సో లేజర్ సింటరింగ్ జరిగిన తర్వాత మళ్ళీ పౌడర్తో ఒక లేయర్ అనేది ఫామ్ అవుతుంది. దాని తర్వాత మళ్ళీ లేజర్ సింటరింగ్ జరుగుతుంది, అంటే సాలిడ్గా క్రియేట్ అవుతుంది. మళ్ళీ దాని తర్వాత పౌడర్ లేయర్ క్రియేట్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. What are the different types of materials used in this selective laser sintering? ఈ SLS ప్రాసెస్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ యూస్ చేస్తాము. వ్యాక్స్, థర్మోప్లాస్టిక్ మెటీరియల్స్, మెటల్స్, కాస్టింగ్స్ అండ్ సిరామిక్స్. సో ఈ టైప్స్ ఆఫ్ మెటీరియల్ పౌడర్ని యూస్ చేసి మనం పార్ట్స్ని ప్రొడ్యూస్ చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్ని ప్రొడ్యూస్ చేసుకుంటామమ్మా. సో దీస్ ఆర్ ది మెటీరియల్స్. This is the process diagram of the selective laser sintering. Okay, so what are the process steps? It is local melting sintering of a powder by a laser,
Direct, the powder particles melt together. Indirect, the powder particles are coated with a thermoplastic binder which melts up. Characteristics: high part complexity, many materials available, burning out the binder and insulation might be the required. Relatively high porosity and surface roughness, usually no supports needed. సేమ్ ప్రాసెస్ నేను ఏదైతే చెప్పానో సేమ్ ఆపోజిట్ ఆ స్టెప్సే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాట్ ఆర్ ది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ప్రొడ్యూసింగ్ బై యూజింగ్ దిస్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్. సో ఇక్కడ ప్లాస్టిక్స్ యూస్ చేసి కంప్యూటర్ మౌస్ అనేది ఒకటి తయారు చేశాడు బై యూజింగ్ దిస్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్. అలానే సేమ్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్తో మెటల్స్ని యూస్ చేసి మౌస్ దాన్ని ఇంజెక్షన్ మోల్డింగ్ ఆపరేషన్ ద్వారా మౌస్ అనే దాన్ని తయారు చేశాడు. అలానే క్యాస్టింగ్ శాండ్ను ఉపయోగించి ఇక్కడ ఒక టైప్ ఆఫ్ ప్రోడక్ట్ అనేది తయారు చేశాడు. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ని యూస్ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేవి మనం తయారు చేయొచ్చు బై యూజింగ్ దిస్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. ఓకే, సో వాట్ ఆర్ ది సపోర్ట్ స్ట్రక్చర్స్. సో సపోర్ట్ స్ట్రక్చర్ అంటే కొన్ని మెటీరియల్స్కి కంపల్సరీగా ఏదైనా కాంప్లెక్స్ షేప్ అనేవి ఉన్నాయి లోపల. సో ఆ కాంప్లెక్స్ షేప్స్ అనేవి క్రియేట్ అవ్వాలంటే కంపల్సరీగా సపోర్ట్ స్ట్రక్చర్ అనేది చాలా అవసరం అనమాట. సో ఈ పౌడర్ లేయర్ ద్వారా కూడా సపోర్ట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అవుతుంది. లాస్ట్ ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్లో ఏం చేస్తామంటే ఈ సపోర్ట్ స్ట్రక్చర్ని రిమూవ్ చేసి మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ని మాత్రం తీసుకుంటాం. అర్థమైందా? సో ఈ ఎస్ఎల్ఏ పార్ట్స్ టిపికల్లీ నీడ్ సపోర్ట్ స్ట్రక్చర్ డ్యూరింగ్ ద బిల్డ్. సో ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్లో మనకి కొంచెం సపోర్ట్ స్ట్రక్చర్ క్రియేట్ అవ్వాలంటే కొంచెం టిపికల్ ప్రాసెస్ అని చెప్తున్నాడు. ఎందుకంటే సేమ్ మొత్తం క్యూర్ అయిపోతుంది. అలా క్యూర్ అవడం వల్ల ఏంటంటే లాస్ట్ ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్లో కొంచెం రిమూవ్ చేయాలంటే పార్ట్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దట్స్ వై what he's told is the support structure creates a very typical in this SLS process. SLS parts, because of the supporting powder, sometimes do not need any support, but this depends upon part configuration. సో కొన్ని టైమ్స్లో ఏంటంటే కొన్ని పార్ట్స్కి సపోర్టింగ్ స్ట్రక్చర్ అనేది తీసుకోకుండానే క్రియేట్ అవుతుందని చెప్తున్నాడు. అంటే ఇట్ షుడ్ నాట్ రిక్వైర్ ఎనీ సపోర్ట్ మెటీరియల్, ఇట్ విల్ క్రియేట్ ఆటోమేటికల్లీ. అక్కడ సపోర్ట్ మెటీరియల్ ఏమీ అవసరం లేకపోతే ఆటోమేటిక్గా పార్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో బట్ కొన్ని పార్ట్స్కి మాత్రం కంపల్సరీగా సపోర్ట్ స్ట్రక్చర్ అనేది కావాలి. సో వాటికి మాత్రం సపోర్ట్ స్ట్రక్చర్ కంపల్సరీగా తీసుకుంటుంది అని చెప్తున్నాడు. అంటే డిపెండ్స్ అపాన్ అవర్ పార్ట్ డిజైన్. సో మనకు పార్ట్ ఎలాంటిది అయితే కావాలో ఆ పార్ట్ని బేస్ చేసుకొని ఉంటుందని చెప్తున్నాడు. మార్క్స్ లెఫ్ట్ ఆఫ్టర్ రిమూవల్ ఆఫ్ సపోర్ట్ స్ట్రక్చర్ ఫర్ పార్ట్స్ కాజ్ డైమెన్షనల్ ఇన్యాక్యురసీస్ అండ్ కాస్మెటిక్ బ్లెమిషెస్. సో ఫైనల్ పోస్ట్ ప్రాసెసింగ్ స్టెప్లో మనం ఈ సపోర్ట్ స్ట్రక్చర్ని రిమూవ్ చేసేటప్పుడు కొంచెం డైమెన్షనల్ ఇన్యాక్యురసీస్ అండ్ అలానే కాస్మెటిక్ బ్లెమిషెస్ అంటే కొంచెం డ్యామేజ్ అవటం కానీ కొంచెం క్రాక్స్ రావటం కానీ సో ఇలాంటివన్నీ వస్తుంటాయమ్మా. సో పోస్ట్ ప్రాసెసింగ్లో కొంచెం చాలా జాగ్రత్తగా సపోర్ట్ మెటీరియల్ని రిమూవ్ చేయాలి అని చెప్తున్నాడు అన్నమాట. ఓకే, సో మనకి ఎస్ఎల్ఎస్ మిషన్ ఇలా ఉంటుంది. వాట్ ఆర్ ది మోడల్స్ ఆఫ్ ఎస్ఎల్ఎస్ మిషన్స్? ఇట్ ఈస్ Sinter Station 2500 and Sinter Station 2000. These are the two different models of the SLS machine. Okay, so the SLS process begins like most other rapid prototyping process with the standard of .stl CAD file format which exported not by 3D CAD packages. The DTMU software can import one or several .stl files and allows you to orient or scale the parts as you see necessary. సో ఏం చెప్తున్నాడంటే అన్నిటికీ ఆల్ అడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న ఆల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్స్కి ఎలా అయితే క్యాడ్లో డిజైన్ చేసి దాన్ని .stl ఫార్మాట్లోకి సేవ్ చేసుకుంటామో సేమ్ ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్లో కూడా అలా క్యాడ్లో డిజైన్ చేసి ఈ .stl ఫార్మాట్లోకి సేవ్ చేసుకోవాలి. దాని తర్వాత పార్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాము అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? అలానే సో దీంట్లో 2500 Sinter Station and auto nesting capabilities which will be multiple parts optimally. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిపుల్ పార్ట్స్ని కూడా ఎట్ ఏ టైంలో మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సపోజ్ ఒక చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్నాయి అనుకోండి, అవి ఎట్ ఏ టైం నేను ఒకే దాంట్లో ఒక 10 బెడ్ మీద సేమ్ ఆబ్జెక్టు 10 ఆబ్జెక్ట్స్ అయినా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. అర్థమైందా? అంటే స్మాల్ అమౌంట్ ఆఫ్ కాంపోనెంట్స్. సో వాటిని చిన్న చిన్న కాంపోనెంట్స్ అయితే వాటిని ఎట్ ఏ టైము ఒక 10, 12, 15 బేస్డ్ అపాన్ అవర్ బెడ్ సైజ్ని బట్టి
ఒకేసారి క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. వన్స్ ద .stl ఫైల్స్ ఆర్ ప్లేస్డ్ అండ్ ప్రాసెసింగ్ ద పారామీటర్స్ ఆర్ సెట్, ద మాడ్యూల్స్ ఆర్ బిల్డ్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఫైల్. సో ఎప్పుడైతే మన .stl ఫైల్లోకి సేవ్ చేసి ప్రాసెసింగ్ పారామీటర్స్ ఇచ్చేస్తామో ఆటోమేటిక్గా ఇంకా బిల్డింగ్ ప్రాసెస్ అనేది దాని అంతటా అదే జరుగుతూ ఉంటుంది అని చెప్తున్నాను అనమాట. విత్ ద బిల్డ్ పిస్టన్ ఎట్ ది టాప్, ఏ థిన్ లేయర్ ఆఫ్ పౌడర్ ఈ స్ప్రెడ్ అక్రాస్ ది బిల్డ్ ఏరియా బై ఎ రోలర్ స్వీపర్ ఫ్రమ్ ది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక బిల్డ్ పిస్టన్ అనేది టాప్ అంటే మా మిడిల్లో పార్ట్ ఎక్కడైతే క్రియేట్ అవుతుందో అక్కడ ఏమవుతుందంటే ఒక థిన్ లేయర్ అంటే ఆ పౌడర్ మెటీరియల్ అనేది బై ద హెల్ప్ ఆఫ్ రోలర్ సహాయంతో లేయర్ బై లేయర్ క్రియేట్ అవుతుందని చెప్తున్నాడు. ఫస్ట్ ఒక లేయర్ క్రియేట్ అయిన తర్వాత CO2 లేజర్ అనేది ఏ షేప్లో అయితే ఉందో ఆ షేప్లో ఆ పౌడర్ మెటీరియల్ని సాలిడ్ మెటీరియల్గా మారుస్తుంది. సో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ పౌడర్ అనేది ప్లేస్ అవుతుంది. దాని మీద మళ్ళీ లేజర్ అనేది పాస్ అవుతుంది. ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుందని చెప్తున్నాడు. ద లేజర్ దెన్ క్యూస్ ఇన్ ఏ రాస్టర్ స్వీప్ మోషన్ ద క్రాస్ సెక్షనల్ ఏరియా ఆఫ్ ది పార్ట్స్ బీయింగ్ బిల్డ్. సో ఆ ఏరియాలో ఉన్న పౌడర్ మెటీరియల్ మొత్తం సాలిడ్గా కన్వర్ట్ అవుతుందని చెప్తున్నాను అనమాట. సో వాట్ ఈస్ ద ప్రాసెస్ పారామీటర్స్? ఆ పారామీటర్స్ ఏమేమి ఇస్తామంటే పార్ట్ బెడ్ టెంపరేచర్ ఎంత ఇవ్వాలి, లేయర్ యొక్క థిక్నెస్ ఎంత ఇవ్వాలి, లేజర్ పౌడర్ ఏ టైప్ ఆఫ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాము, సో ఆ పౌడర్ యొక్క థిక్నెస్ ఆ లేయర్ థిక్నెస్ ఎంత మెయింటైన్ చేసుకోవాలి. ఇట్ షుడ్ బి రేంజ్ ఫ్రమ్ 0.1 to 0.15. ఓకే. లేజర్ స్కాన్ స్పీడ్, లేజర్ స్కానింగ్ అనేది ఎంత స్పీడ్గా జరుగుతూ ఉండాలి, ఎనర్జీ డెన్సిటీ ఎంత, పౌడర్ షేప్ ఎంత. అర్థమైందా? సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రాసెస్ పారామీటర్స్ ఐఎమ్ గివింగ్ ఇన్ దట్ SLS ప్రాసెస్. సో ఈ SLS ప్రాసెస్లో ఈ పారామీటర్స్ని మనం మిషన్కి ఇస్తామని చెప్తున్నాడు. అర్థమైందా? సో వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది SLS మిషన్? సో సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది, డిసడ్వాంటేజెస్ ఏంది? జస్ట్ సీ వన్స్. Stereolithography offers a lot of advantage to a variety of business situations. సో ఈ SLS ఆపరేషన్ యూజ్ చేసి వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని మనం తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. ఆటోమొబైల్స్లో ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, లేదంటే క్యాస్టింగ్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు, అలానే మెడికల్ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు. సో ఇలా డిఫరెంట్ వెరైటీ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఈ SLS మిషన్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. అలానే SLA పార్ట్స్ హ్యావ్ ప్రాబబ్లీ ద బెస్ట్ సర్ఫేస్ క్వాలిటీ. ఈ SLS మిషన్స్ ద్వారా ఏంటంటే ఈ SLS మిషనింగ్ ప్రాసెస్ ద్వారా తయారైన పార్ట్స్ అనేవి బెస్ట్ సర్ఫేస్ ఫినిషింగ్ క్వాలిటీ అనేది మనకి వస్తుందని చెప్తున్నాడు. సో దీని ద్వారా అంటే పౌడర్తో మెటీరియల్స్ ప్రొడక్ట్స్ అనేవి రెడీ అవుతాయి కాబట్టి సో ఆ పౌడర్ మెటీరియల్ మొత్తాన్ని మనం ఫైనల్ స్టెప్ సర్ఫేస్ ఫినిషింగ్ చేయటం వల్ల వెరీ హై స్మూత్నెస్ అనేది సర్ఫేస్ ఫినిషింగ్ అనేది మనకు వస్తుంది. సో ద బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ సర్ఫేస్ ఆఫ్ ది product should be available on these SLS missions. All other rapid prototyping systems and are also highly competitive in dimensional accuracy. All other rapid prototyping system and also highly competitive in dimensional accuracy. అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే కొంచెం టిపికల్ ఆబ్జెక్ట్స్ అండ్ టిపికల్ షేప్ ఉన్నాయి కూడా, టిపికల్ డైమెన్షన్స్ ఉన్నాయి కూడా ఈ SLS ప్రాసెస్ ద్వారా కరెక్ట్గా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. అర్థమైందా? సో హైలీ కాంపిటేటివ్ ఇన్ డైమెన్షనల్ యాక్యురసీ అంటే కొంచెం టిపికల్ ప్లేసెస్ ఉంటాయి కొంచెం క్రియేట్ అవ్వడానికి కొంచెం కష్టంగా, అంటే ఎడ్జెస్లో కానీ అలా. సో వాటిని కూడా కొంచెం ఈజీగా SLS ప్రాసెస్లో మనం తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. ఆల్సో ద లేటెస్ట్ SLA systems have significantly increased the speed at which parts can be produced, which is ultimately the goal of rapid prototyping. So what is the goal of rapid prototyping in SLS missions is nowadays కొంచెం SLS missions అనేవి చాలా స్పీడ్గా వర్కింగ్ అనేది జరుగుతుందని చెప్తున్నాడు. కొంచెం స్పీడ్గా ప్రొడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి డెవలప్ చేశారు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? Finally, detailed features like thin vertical walls, sharp corners and tall columns can be fabricated with ease even on older SLA systems, and the growing list of available resins are pushing the envelope on temperature and strength characteristics as well as. సో ఫైనల్గా వాడు ఏం చెప్తున్నా అంటే ఒక ఫీచర్స్ కానీ వర్టికల్స్ వాల్స్ కానీ షార్ప్ కార్నర్స్ కానీ వెరీ హై టిపికల్ ప్లేసెస్ ఏమైనా ఉన్నా
టిపికల్ షేప్స్ ఏమైనా ఉన్నా ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ యూస్ చేసి ఈజీగా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాను అనమాట. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ది ఎస్ఎల్ఎస్ మిషన్. Okay, so what are the disadvantages of SLS machine? The main disadvantages of the SLA process is most likely పోస్ట్ ప్రాసెసింగ్ రిక్వైర్మెంట్స్. సో ఇక్కడ ఏంటంటే ఈ ఎస్ఎల్ఎస్ మిషన్లో పోస్ట్ ప్రాసెసింగ్ అనేది చేయాలి ఫైనల్ స్టెప్లో. ఈ పోస్ట్ ప్రాసెసింగ్ ఆపరేషన్ ద్వారా ఇలా చేయటం వల్ల ఏమవుతుందా అంటే పార్ట్స్ కొన్ని డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. పోస్ట్ ప్రాసెసింగ్ అనేది నువ్వు కరెక్ట్గా చేయకపోతే ఆ మెటీరియల్ జాగ్రత్తగా రిమూవ్ చేయాలి. సో అలా రిమూవ్ చేసేటప్పుడు కొంచెం ఏదైనా ఇన్యాక్యురేట్ మెయింటైన్ చేసిన, కొంచెం కేర్ తీసుకోకపోయినా ఏమవుతుందా అంటే పార్ట్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఈ ఎస్ఎల్ఏ ప్రాసెస్లో. కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్. Although significant advances have been made to make working materials safer and easier to work with, procedures to handle raw materials for the SLA still require careful and practical practices. సో మిషన్ని రన్ చేసేటప్పుడు ఆ ప్రొసీజర్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ CO2 లేజర్ అనేది హై వోల్టేజ్ అనేది మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనం అక్కడ పౌడర్ మెటీరియల్ అనేది తీసుకున్నప్పుడు, సో దానికి ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ తీసుకుంటున్నాను, నేను ప్లాస్టిక్ మెటీరియల్ తీసుకుంటున్నా, ప్లాస్టిక్ మెటీరియల్ పౌడర్ తీసుకుంటున్నాను, మెటల్ పౌడర్ తీసుకుంటున్నాను అనేది బేస్ చేసుకొని ఆ యొక్క టెంపరేచర్ని మాత్రమే మెయింటైన్ చేయాలి. సో అది మెయింటైన్ చేయడం కొంచెం జాగ్రత్తగా ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్లో చూడాలి అని చెప్తున్నాడు. సో దట్ ఈస్ ద వన్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్. Another disadvantages which may decrease as resin competition increases is the relative high cost of photocurable resins, weighing in at around $600 to $800 per gallon. సో ఈ మిషన్స్ అనేవి కొంచెం వెరీ హై కాస్ట్గా ఉంటాయి. రెజిన్ సైజు డిక్రీజెస్ యాజ్ రెజిన్ సైజ్ అంటే రెజిన్ సైజుని తగ్గించే కొద్దీ తగ్గుతూ ఉంటాయి, కొంచెం కొన్నేమో రెజిన్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అంత రెజిన్ కూడా క్యూర్ అవ్వాలి అంటే కొంచెం హై క్వాలిటీ మిషన్స్ అనేవి యూజ్ చేయాలి. సో అవి కొంచెం కాస్ట్లీగా ఉంటాయి అని చెప్తున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ డిసడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్. సో దీస్ ఆర్ ది అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ది ఎస్ఎల్ఎస్ మిషన్. అలానే what are the applications of the selective laser sintering? What are the applications of the selective laser sintering? సో ఈ సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ని ఎక్కడెక్కడ యూజ్ చేస్తూ ఉంటారు? ర్యాపిడ్ మ్యానుఫ్యాక్చరింగ్స్ లైక్ ఏరోస్పేస్ హార్డ్వేర్, ఏరోస్పేస్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారండి. ఆ ఏరోస్పేస్ పార్ట్స్ తయారు చేసే దగ్గర కానీ ఆ హార్డ్వేర్ టెక్నాలజీలో హార్డ్వేర్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేయడానికి ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ని యూజ్ చేస్తారు అని చెప్తున్నాడు. సో ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ ద్వారా తయారయ్యే మెటీరియల్ అనేది కొంచెం టెంపరేచర్ని ఎక్కువగా తట్టుకోగలుగుతాయి. వై బికాస్ మనం తీసుకునేది పౌడర్ మెటీరియల్లో ఉంటుంది. ఆ పౌడర్ మెటీరియల్ని హై వోల్టేజ్ CO2 లేజర్ ద్వారా క్యూర్ చేస్తున్నాం, అంటే సాలిడ్ షేప్లోకి కన్వర్ట్ చేస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇవి కొంచెం ఎక్కువ టెంపరేచర్ని తట్టుకొని ఉండటానికి యూజ్ అవుతాయి అన్నమాట. అర్థమైందా? అలానే UAS, UAV, UUV, UGV హార్డ్వేర్ సిస్టమ్స్లో కూడా ఈ ఎస్ఎల్ఎస్ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం. మెడికల్ అండ్ హెల్త్ కేర్, మెడికల్స్లో అలానే హెల్త్ కేర్ ఎక్విప్మెంట్స్ని ఆ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని తయారు చేయడానికి కూడా ఈ ఎస్ఎల్ఎస్ మిషన్ని యూజ్ చేస్తాం. ఎలక్ట్రానిక్స్, ప్యాకేజింగ్, కనెక్టర్స్, ఎలక్ట్రానిక్ గూడ్స్లో కానీ ప్యాకేజింగ్, కనెక్టర్స్, సో వీటిని తయారు చేయడానికి కూడా సెలెక్టివ్ లేజర్ సింటరింగ్ని యూజ్ చేస్తాం. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ, మిలిటరీ హార్డ్వేర్, హోమ్ల్యాండ్కి యూజ్ చేస్తాము. మిలిటరీలో కూడా హార్డ్వేర్ కాంపోనెంట్స్ని కొన్ని తయారు చేయడానికి ఈ ఎస్ఎల్ఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ని యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనే వాటిని తయారు చేస్తామని చెప్తున్నాను అనమాట. అర్థమైందా? సో అది ర్యాపిడ్ మ్యానుఫ్యాక్చరింగ్. అలానే ర్యాపిడ్ ప్రోటోటైప్స్, ఫంక్షనల్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ప్రోటోటైప్స్, డిజైన్ ఎవాల్యుయేషన్ మోడల్స్, ఫార్మ్, ఫిట్ అండ్ ఫంక్షన్, ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ అండ్ టెస్టింగ్, ఇంజనీరింగ్ డిజైన్ వెరిఫికేషన్, విండ్ టన్నెల్ టెస్ట్ మోడల్స్. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ ప్రోటోటైప్స్. అంటే ప్రోటోటైప్స్ అంటే మనం చూపించడానికి ఏ ప్రొడక్ట్స్ అయితే విజువలైజేషన్ కోసం చూపిస్తామో వాటిని ప్రోటోటైప్స్ అంటారు. సో అలాంటి ప్రోటోటైప్స్ని కూడా ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ ద్వారా మనం తయారు చేయొచ్చు అంటున్నాడు.
So what are the different types of prototypes? It is functional proof of concept prototypes. కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్రోటోటైప్ ప్రొడక్ట్స్ని తయారు చేయొచ్చు ఎస్ఎల్ఎస్ మిషన్స్ని యూజ్ చేసి అని చెప్తున్నాడు. డిజైన్ ఎవాల్యుయేషన్ ఆఫ్ డిఫరెంట్ మోడల్స్ని, అలానే ప్రోడక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, టెస్టింగ్, ఇంజనీరింగ్ డిజైన్ వెరిఫికేషన్, విండ్ టన్నెల్ టెస్ట్ మోడల్స్. సో విండ్ టన్నెల్స్ అనేవి కూడా అంటే టెస్ట్ చేయడానికి ఈ యొక్క ఎస్ఎల్ఎస్ మిషన్ యూజ్ చేసి తయారు చేస్తామని చెప్తున్నాడు. సో సమ్ ఆబ్జెక్ట్స్ చూడండి, ఎస్ఎల్ఎస్ మిషన్ ద్వారా తయారు చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి. అలానే టూలింగ్ అండ్ ప్యాటర్న్స్, టూల్స్ని ప్యాటర్న్స్ని కూడా ఈ ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తామని చెప్తున్నాడు. సో టూలింగ్ అండ్ ప్యాటర్న్స్లో ఈ ఎస్ఎల్ఎస్ మిషన్స్ని యూజ్ చేస్తారు. ర్యాపిడ్ టూలింగ్స్ తయారు చేయడానికి ఇంజెక్షన్ మౌల్డ్ ఇన్సర్ట్స్, టూలింగ్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎస్టిమేటింగ్, విజువలైట్, ఇన్వెస్ట్మెంట్ కాస్టింగ్ ప్యాటర్న్స్, జిగ్స్ అండ్ ఫిక్సర్స్, ఫౌండరీ ప్యాటర్న్స్ ఆఫ్ శాండ్ కాస్టింగ్. ఫౌండరీ ప్యాటర్న్స్ అంటే శాండ్ కాస్టింగ్ ప్రాసెస్లో యూజ్ చేస్తారు. సో మన కాస్టింగ్ శాండ్ని తీసుకొని దాని ద్వారా ప్యాటర్న్స్ అనే వాటిని ఎస్ఎల్ఎస్ మిషనింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేస్తామని చెప్తున్నాడు. ఓకే, సో దీస్ ఆర్ ది డిఫరెంట్ అప్లికేషన్స్ ఆఫ్ ది ఎస్ఎల్ఎస్ మిషనింగ్ ప్రాసెస్. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ కాస్టింగ్ శాండ్ని యూజ్ చేసి ఒక ప్రోడక్ట్ అనేది తయారు చేశారు. ఇక్కడ వైట్ బిగ్ ప్రోడక్ట్ ఉంది చూడండి, దాన్ని కాస్టింగ్ శాండ్ని యూజ్ చేసి తయారు చేశాడు. అలానే డిఫరెంట్ మెటీరియల్స్ యూజ్ చేసి ప్రొడక్ట్స్ అనేవి ఎలా తయారు చేశాడో చూడండి. బై యూజింగ్ దిస్ ఎస్ఎల్ఎస్ మిషనింగ్ ప్రాసెస్. సో ఇక్కడ పౌడర్డ్ మెటీరియల్ యూజ్ చేసి కొన్ని కాంపోనెంట్స్ తయారు చేశాడు చూడండి. ఓకే, సో దీస్ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ we should make in this SLS machine. ఇది వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రిల్ మిషన్ అవుటర్ కేసింగ్ పార్ట్ అనమాట. సో మనకి హ్యాండ్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది, అవుటర్ షేప్ ప్లాస్టిక్ కేసింగ్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఈ ఎస్ఎల్ఎస్ మిషన్స్ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు అని చెప్తున్నాడు. సో థ్యాంక్ యూ. ఐ విల్ షో సమ్ వీడియోస్. ఓకే, so just observe the video. Just observe the selective laser sintering process. ఒక మిషన్ మీద ఒక ప్రొడక్ట్ అనేది బై యూజింగ్ దిస్ ఎస్ఎల్ఎస్ ఆపరేషన్, ఈ ఎస్ఎల్ఎస్ ఆపరేషన్ని యూజ్ చేసుకొని ఒక ప్రొడక్ట్ అనేది మిషన్లో ఎలా తయారవుతుందో చూపిస్తున్నాడు అనమాట. జస్ట్ అబ్జర్వ్ ది వీడియో. ఓకే, ఇక్కడ జస్ట్ అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ డ్రోన్ అనేది ఒకటి ప్లేస్ చేశాడు అనమాట. సో ఈ డ్రోన్కి ఈ 4 లెగ్స్ అనేవి ఉంటాయి. ఈ 4 లెగ్స్ని కానీ ఈ మిడిల్లో ఆ యొక్క కనెక్షన్స్ని, ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ని కనెక్షన్ని ప్లేస్ చేయడానికి అవుటర్ పార్ట్స్ అనేవి కావాలన్నమాట. సో వీటన్నిటినీ కూడా ఈ లెగ్స్ని, ఆ కేసింగ్ని కూడా మొత్తం ఎస్ఎల్ఎస్ ప్రాసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ యూజ్ చేసి తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు అనమాట. అర్థమైందా? సో డ్రోన్ అప్లికేషన్స్లో యూజ్ చేస్తారు. సో దిస్ ఈజ్ వన్ పార్ట్. ఈ పార్ట్ని ఎస్ఎల్ఎస్ టెక్నాలజీ యూజ్ చేసి, ఎస్ఎల్ఎస్ మిషన్ యూజ్ చేసి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తున్నాడు. జస్ట్ అబ్జర్వ్ ఇట్. ఓకే, సో దట్ ఈస్ ద రోలర్. అక్కడ రోలర్ మూవ్ అవుతుంది చూడండి. ఆ రోలర్ అనేది ఏం చేస్తుంది, ఆ పౌడర్ మెటీరియల్ని ప్లేస్ చేస్తుంది. ఒక లేయర్ క్రియేట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇంకొక లేయర్ని క్రియేట్ చేస్తుంది పౌడర్ అనేది. సో దాని మీద హై వోల్టేజ్ CO2 లేజర్ అనేది పాస్ అయ్యి ఏ షేప్ అయితే ఉందో అక్కడ ఆ ఏరియా మొత్తాన్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో మిడిల్లో చూడండి, ఇదిగో పౌడర్ అనేది, ఇక్కడ పౌడర్ క్యాట్రిడ్జ్ ఉంది. లెఫ్ట్ సైడ్ పౌడర్ క్యాట్రిడ్జ్ ఉంది, రైట్ సైడ్ పౌడర్ క్యాట్రిడ్జ్ ఉంది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ పౌడర్ క్యాట్రిడ్జ్ ఉంది. అక్కడ నుంచి మనకు పౌడర్ అనేది వస్తుంది అనమాట, మెటీరియల్ పౌడర్ అనేది. సో అది పైకి మూవ్ అవుతుంది అనమాట.
పిస్టన్ ఉంటుంది. ఆ పిస్టన్ బై ద హెల్ప్ ఆఫ్ దట్ పిస్టన్ ద పౌడర్ షుడ్ మూవ్స్ అప్వర్డ్స్. సో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ రెండు సైడ్ నుంచి పౌడర్ అనేది మనకి ప్లేస్ అవుతుంది. ఫస్ట్ ఒకసారి లెఫ్ట్ సైడ్ నుంచి రైట్కి వచ్చినప్పుడు ఒక లేయర్ క్రియేట్ అవుతుంది. అలానే రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి వెళ్ళేటప్పుడు ఇంకొక లేయర్ అనేది క్రియేట్ అవుతుంది అనమాట. అలా లేయర్ బై లేయర్ పౌడర్ అనేది ప్లేస్ అవుతుంది. సో ఒక లేయర్ అనేది పౌడర్ ప్లేస్ అయిన తర్వాత సపోజ్ పౌడర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి ప్లేస్ అయిన తర్వాత హై వోల్టేజ్ CO2 లేజర్ దాని మీద పాస్ అయ్యి అవి యొక్క పార్ట్ ఏ షేప్లో అయితే ఉందో ఆ పార్ట్ షేప్ ఏరియా మొత్తాన్ని సాలిడ్గా కన్వర్ట్ చేస్తుంది. సో అలా ఒక లేయర్ క్రియేట్ అయిన తర్వాత మిడిల్ వన్ లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ కాకుండా మిడిల్లో పౌడర్ అనేది ఉంది చూడండి. మిడిల్లో పిస్టన్ ఉంది. ఆ పిస్టన్ అనేది స్లోగా కిందకి మూవ్ అవుతుంది, డౌన్ వర్డ్స్ మూవ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ద పిస్టన్స్ ఆర్ మూవింగ్ అప్వర్డ్స్. లెఫ్ట్ సైడ్ పిస్టన్ రైట్ సైడ్ పిస్టన్స్ ఏమో అప్వర్డ్ మూవ్ అవుతాయి. ఎందుకంటే మెటీరియల్ అనేది అక్కడ లేయర్ బై లేయర్ క్రియేట్ చేస్తుంది. మిడిల్లో వచ్చేసరికి మెటీరియల్ అనేది ఇక్కడ సక్ చేసుకుంటుంది, అంటే మెటీరియల్ అనేది ఇక్కడ తీసుకుంటుంది. సో ద మిడిల్ పార్ట్ ఆఫ్ ది పిస్టన్ ఇట్ షుడ్ బి మూవింగ్ డౌన్వర్డ్స్. ఓకే, సో అలా లేయర్ బై లేయర్ క్రియేట్ అయింది. సో ఒక ప్రొడక్ట్ అనేది డెవలప్ అయింది అనమాట. సో ప్రొడక్ట్ అనేది ఫైనల్గా డెవలప్ అయింది. దాన్ని మనం బయటికి ఎలా తీసుకుంటామో చూడండి. సో ఆ కేసింగ్ మొత్తాన్ని, ఆ మిడిల్ పిస్టన్లో ఉన్న కేసింగ్ మొత్తాన్ని బయటకు తీసుకొని ఆ పౌడర్ మెటీరియల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తాం అనమాట. సో తనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది బయటికి తీసుకొని క్లీనింగ్ చేస్తున్నాడు. దట్ క్లీనింగ్ ప్రాసెస్ మీన్స్ పోస్ట్ ప్రాసెసింగ్ ప్రాసెస్ అనమాట. అంటే అన్వాంటెడ్ మెటీరియల్ మొత్తాన్ని రిమూవ్ చేస్తున్నాడు. సపోర్ట్ స్ట్రక్చర్స్ ఏమైనా ఉన్నా, అన్వాంటెడ్ మెటీరియల్స్ ఏమైనా ఉన్నా మొత్తం రిమూవ్ చేస్తున్నాడు అనమాట. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ని ఈ SLS మిషనింగ్ ప్రాసెస్ ద్వారా తయారు చేయొచ్చు అని చెప్తున్నాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఒక ఆటోమొబైల్ బైక్ అనమాట. సో ఈ బైక్ యొక్క పార్ట్స్ని కూడా సపోజ్ ఈ డోమ్స్ ఉన్నాయి. సో ఈ డోమ్స్ని కూడా బై యూజింగ్ దిస్ SLS టెక్నిక్ ఈ డోమ్స్ని కూడా మనం మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయొచ్చు అని చెప్తున్నాడు. అర్థమైందా? సో ఈ డోమ్స్ని మనం తయారు చేసి దాని తర్వాత షేప్స్ పెయింట్స్ అనేవి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లో ఇస్తాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డోమ్స్ అనేవి తయారు చేయడానికి కూడా ఈ SLS మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేషన్ అనేది మనం తయారు చేస్తామని చెప్తున్నాడు. సో దీస్ ఆర్ ది డిఫరెంట్ టెక్నిక్, different products manufacturing in this SLS machine. Okay, next see another video. సో ఈ SLS మిషన్ లోపల పార్ట్ వచ్చేసరికి ఇలా ఉంటుందమ్మా. అది లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ లాగా, మిడిల్లో ఒక బాక్స్, రైట్లో ఒక బాక్స్ ఉందన్నమాట. సో ఇలా బాక్స్ షేప్లో ఉంటుంది. అక్కడ ఏంటంటే పౌడర్ని కలెక్ట్ చేసుకుంటాం. దాని లోపల పిస్టన్స్ ఉంటాయి. సో బై ద హెల్ప్ ఆఫ్ దట్ పిస్టన్స్ ద పౌడర్ షుడ్ మూవ్ ద అప్వర్డ్స్ అండ్ ద మిడిల్ వన్ ఇట్ షుడ్ మూవ్ డౌన్వర్డ్స్. ఓకే, సో అంటే లేయర్ బై లేయర్ క్రియేట్ అయిన తర్వాత అది డౌన్వర్డ్స్ మూవ్ అవుతుంది అనమాట. అది అలా రోలర్ అనేది మూవ్ అయ్యి పౌడర్ని